వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ విజయానికి సహకరించిన టీడీపీ నాయకులు కార్యకర్తలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జి వలవల బాబ్జీ కృతజ్ఞతలు తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి నుండి బొలిశెట్టి భారీ విజయం సాధించడంతో వలవల బాబ్జీకి పలువురు నాయకులు వచ్చి అభినందనలు తెలిపారు. అనంతరం బాబ్జీ మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిలపర్తి వెంకట్రావు, పట్నాల రాంపండు, దాసరి అప్పన్న, గంధం సతీష్, బంగారు వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో సుమారు 62,500 ఓట్ల మెజార్టీ రావడం జరిగింది. తాడేపల్లిగూడెం నియోజకవర్గం పుట్టిన తర్వాత ఇంత పెద్ద మెజార్టీ రావడం అనేది ఇదే ప్రథమం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంయుక్తంగా కార్యకర్తలందరూ కూడా మింగిలై ప్రజల్లోకి వెళ్ళి అన్ని రకాలుగా వాళ్ళని ఒప్పించిన పరిస్థితుల్లో మామూలు గెలుపు కంటే ఒక అసాధారణమైన గెలుపు ఇంత మెజార్టీతో నెగ్గడం అనేది జరిగింది. మరి టోటల్గా పోలైన ఓట్లలోనే 60% పైబడి తెలుగుదేశం పార్టీ బలపరిచిన జనసేన, భారతీయ జనతా పార్టీల అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఘన విజయం సాధించినందుకు మరి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం తరఫున బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాం. అలాగే ఈవేళ ఒక సునామీ సృష్టించింది తెలుగుదేశం పార్టీ కూటమి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మాటలు మాట్లాడేవారు. 23 సీట్లు వచ్చినందుకు గాను చంద్రబాబు నాయుడు గారిని కాకులు పొడిచినట్లు పొడుసుకు తినేసిన పరిస్థితులు మనం అనేక సందర్భాల్లో శాసనసభలో చూసిన పరిస్థితి. శాసనసభలో ఆయన మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. నీకు 23 వచ్చినాయి, నీకు భగవంతుడు కల్పించాడు, భగవంతుడు నువ్వు 23 మందిని పట్టుకుపోయి 23 మంది నీకు గెలిచాడని చెప్పి భగవంతుడు నీకు చేసాడని చెప్పి తర్వాత అతను చేసిన అనేక అక్రమాలు మరి ఈవేళ ప్రజలు గుణపడని చెప్పారు. భగవంతుడు శాసించాడు, ఈవేళ ప్రజలు దాన్ని అమలుపరిచారు. నీకు డబుల్ డిజిట్ కూడా వస్తావా రావా అనే పరిస్థితిలో ఉంటే ప్రతిపక్ష హోదా రాలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తెచ్చుకున్నారు. ఇది చాలా ఆశ్చర్యం గొలిపే సన్నివేశం. మొత్తం ఇంత సునామీ అనేది భారతదేశ చరిత్రలో మరి చరిత్ర సృష్టించిన సందర్భం ఇది. ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం నుండి అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన కూటమి జనసేన పార్టీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులకు డిఎన్ఆర్ కాలేజ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజుబాబు, వైస్ ప్రెసిడెంట్ గోకరాజు పాండురంగరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, వివిధ సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున విచ్చేసి అంజిబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి దానిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని భీమవరం సివిల్ జడ్జి బి అప్పలస్వామి కోరారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మండల న్యాయ సేవాధికార సంస్థ, బార్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం 2వ అదనపు మేజిస్ట్రేట్ కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తుల చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 2వ అదనపు సివిల్ జడ్జి డి ధనరాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగళ్ల వెంకటరమణరావు, ప్రధాన కార్యదర్శి పాక రమేష్ బాబు, న్యాయవాదులు ఉండపల్లి రమేష్ నాయుడు, రాజారావు, విల్లింగ్టన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ మొక్క నాటడం అనేది ఈరోజు జరిగింది. అసలు పర్యావరణ పరిరక్షణ అంటే అందరి బాధ్యత. మనం వాతావరణం కలుషితం చేసినందువలన మనం పీల్చే గాలిలో కానీ ఇంకోటి కానీ చాలా అనేక రోగాలు వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ప్రతి ఒక్కరూ విధిగా ఒక మొక్కని నాటడమే కాకుండా దాన్ని నీరు పోసి దాన్ని సంరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి ఈ ఒక్కరోజే కాకుండా ఏ రోజైనా సరే అవకాశం ఉన్నా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ఈ పర్యావరణ పరిరక్షణకి అందరూ సహకరించాలని అందరిని కోరుకుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసినటువంటి బార్ ప్రెసిడెంట్ గారికి, మా సెక్రటరీ గారికి, బార్ సభ్యులందరికీ, మా మేజిస్ట్రేట్ గారికి అందరికీ ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ సందర్భంగా వాతావరణం కలుషితం కాకుండా మన కోర్టు పరిసరాల్లో ఈ విధంగా నాటడానికి సహకరించిన మన ఫస్ట్
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి గారైన ధనరాజు గారికి, సీనియర్ సివిల్ జడ్జి గారైన అప్పలస్వామి గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన కోర్టు స్టాఫ్కి అందరికి కూడా, న్యాయవాదులందరికి కూడా నమస్కారాలండి. ఈరోజు పర్యావరణం ఈ విధంగా దారుణంగా తయారవుతుందంటే కేవలము మొక్కలను నాశనం అయిపోవటం వల్లే. అందరూ కూడా మొక్కల్ని నరికేస్తున్నారు. ఆ విధంగా కాకుండా మన ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నా, భావితరాల యొక్క ఆరోగ్యాలు కాపాడుకోవాలన్నా మన పరిసరాలను మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ఈ విధంగా ఈరోజు భీమవరం బార్ అసోసియేషన్ కూడా దీనిలో పాలు పంచుకోవడం నేను గర్వంగా భావిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలి గ్రామంలో కొలువైన షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం బాబావారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. వైశాఖ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు బాబావారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతలు లోకం కృష్ణ సతీమణి వెంకటేశ్వరమ్మ ఆర్థిక సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమాలను ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్పర్సన్ తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్త మహాశైలి విజ్ఞప్తి. ఈరోజు వైశాఖ అమావాస్య గురువారము, మహాపర్వదినము, పితృదేవతలకు చాలా ఇష్టమైన రోజు కావున బాబావారి దివ్య ఆశీస్సులతో భక్తులు బాబావారిని దర్శించుకుని స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొందే నిమిత్తము అశేషంగా స్వామిని దర్శించుకుని స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము పొందుతున్నారు. అంతేకాకుండా ఈరోజు మనకి బాబావారికి ఉచిత భోజన ప్రసాదాత అయిన కృష్ణ గారు సతీమణి గారైన వెంకటేశ్వరమ్మ గారు ఈరోజు మనకి బాబావారికి కూడా ఉచిత భోజన ప్రసాదాన్ని అందజేస్తున్నారు. ఇప్పటి వరకు ఒక 6,000 మంది దాకా స్వామిని దర్శనం చేసుకుని భోజనం చేస్తున్నారు. అంతేకాకుండా ఈరోజు విశేషం ఏమిటంటే ఈ అమావాస్య రోజుని ఎవరైతే గోపూజ చేసి గోవులకు చిన్న గ్రాసమైనా ఇస్తారో ప్రతిదీ కూడా పితృదేవతలకు చెందుతుంది. కావున 50 మంది భక్తులు కూడా స్వామిని దర్శనం చేసుకుని ఈ రోజుతో వైశాఖ మాసం అయిపోతుంది. బాబా వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా మనవి. అంతేకాకుండా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ యొక్క ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గారైన తోరం అనంతలక్ష్మి సత్యవతీదేవి గారి యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతోంది. అంతేకాకుండా అతి త్వరలో గురు పౌర్ణమి యొక్క వేడుకలు ఏ విధంగా చేయాలని కూడా తెలియజేస్తారు. సాయిరామ్. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో గురువారం వర్షం దంచుకొట్టింది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, ఈఎస్ఐ, యూసఫ్గూడ, బోరబండ, పంజగుట్ట, ఖైరతాబాద్, బషీరాబాద్, కోటి, యాబిడ్స్, ముషీరాబాద్, చిక్కడపల్లి, ఫిలింనగర్, కవాడిగూడ తదితర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. అప్రమత్తమైన జీఎంహెచ్సి సిబ్బంది వరద నీరు రోడ్లపై నిలవకుండా చర్యలు చేపట్టారు. భారీ వర్షానికి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో రానున్న 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. గురువారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. శుక్రవారం, శనివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ కేంద్రం సంచాలకులు విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండవల్లిలో ఎంపీలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష. గెలుపును చూసి ఎవరు ఆకాశంలో విహరించొద్దని సూచన. కాకినాడలో బీజేపీ నాయకుల సంబరాలు. మోడీపై నమ్మకంతో దేశ ప్రజలు 3వ అధికారం కట్టబెట్టారంటూ స్పష్టం. తెనాలి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ కృతజ్ఞతలు. వైసీపీ అరాచక పాలనకు చరమగీతం పాడారంటూ ఆనందం. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించండి, మొక్కలు నాటి సంరక్షించాలన్న భీమవరం సివిల్ జడ్జి అప్పలస్వామి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమైన న్యూస్తో కలుసుకుందాం. నమస్కారం.